హలో కామ్రేడ్స్, దిస్ ఇస్ జై. వెల్కమ్ టు నీమ్ ట్రీ. ఒక కామన్ మ్యాన్ లైఫ్లో పెట్రోల్ అనేది ఎంత ముఖ్యమంటే తాను 3 పూట్ల తిన్నా తినకపోయినా ప్రతిరోజు బండ్లో అయితే పెట్రోల్ అయితే ఉండాలి. రోజు ఆఫీస్కి, పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి, వీక్లీ వన్స్ మార్కెట్కి. కానీ పెట్రోల్ ధరలు అయితే అస్సలు తగ్గేదేలే అంటున్నాయి. సో మనీ సేవ్ చేయడానికి పెట్రోల్ వాడడం అయితే తగ్గించాలి. అలా అని రోజు యూజ్ చేయడం ఆపలేం కదా. సో క్వాలిటీ పెట్రోల్తో యూసేజ్ అయితే తగ్గించవచ్చు. పెట్రోల్ క్వాలిటీని డిసైడ్ చేసేది మేజర్గా 2 టర్మ్స్. ఒకటి డెన్సిటీ, ఇంకొకటి వాలటైలిటీ. వీటిని మీకు నాకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. డెన్సిటీ అంటే ఒక ఆయిల్ ఎంత థిక్గా ఉంటుందో అంత ఎక్కువ డెన్సిటీ ఉందని అర్థం. మనం వాడే వెజిటేబుల్ ఆయిల్ కన్నా హనీ అనేది ఇంకా థిక్గా ఉంటుంది. సో హనీ అనేది ఆయిల్ కన్నా ఎక్కువ డెన్సిటీ ఉందని అర్థం. ఈ డెన్సిటీ మనకు ఎలా హెల్ప్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. మనం దీపారాధన చేయడానికి దీపంలో వాడే నూనె, ఇప్పుడైతే దీపం నూనె అని దొరుకుతుంది బయట మార్కెట్లో. బట్ అంతకుముందు మనం చమురు అనేది వాడేవాళ్ళం. అది చాలా థిక్గా ఉంటుంది. కానీ హై థిక్నెస్ వల్ల, అంటే హై డెన్సిటీ వల్ల తక్కువ క్వాంటిటీతో ఎక్కువసేపు దీపం వెలిగేలా చేస్తుంది. అండ్ వాలటైలిటీ అంటే హ్యాండ్కి శానిటైజర్ వేసుకున్నప్పుడు మనం వేసుకోగానే త్వరగా ఆవిరైపోతుంది. ఈ ఆవిరైపోయే ప్రాపర్టీనే వాలటైలిటీ అంటాం. సో పెట్రోల్ యొక్క డెన్సిటీ ఎక్కువ ఉండడం వల్ల తక్కువ క్వాంటిటీతో ఎక్కువసేపు ఇంజన్ రన్ అవుద్ది. సో ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. అండ్ వాలటైలిటీ ఎక్కువ ఉన్న పెట్రోల్ త్వరగా బర్న్ అయింది, అంటే ఇగ్నైట్ అయింది. సో ఇంజన్ అనేది స్మూత్గా రన్ అవుద్ది. సో దీనివల్ల మనం ఎక్కువ డిస్టెన్స్ తక్కువ టైంలో ట్రావెల్ చేయొచ్చు. సో తక్కువ పెట్రోల్ అనేది యూజ్ అయింది. అండ్ ఇవి రెండు పెట్రోల్ యొక్క బ్రాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. లైక్ హెచ్పి, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం. అండ్ ఈ బ్రాండ్స్ డిఫరెంట్ పెట్రోల్ క్వాలిటీస్ ఆఫర్ చేస్తాయి. అండ్ ఈ బ్రాండ్స్ పెట్రోల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వాంటేజెస్ అయితే ఇస్తాయి. ఒక బ్రాండ్ ఏమో మైలేజ్ పెంచుతుంది, ఇంకో బ్రాండ్ ఏమో ఇంజన్ ఫంక్షనాలిటీ పెంచుతుంది, ఇంకో బ్రాండ్ ఏమో ఇంజన్ స్మూత్గా రన్ అయ్యేలా చేస్తుంది. ఇలా చాలా ఆఫర్ చేస్తాయి. బట్ వాటి డిసడ్వాంటేజెస్ అండ్ అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఇది కూడా అన్ని చోట్ల ఒకే రేట్ ఉండదు. ఒక్కో బ్రాండ్కి ఒక్కో రేట్ అయితే ఉంటుంది. బట్ డిఫరెన్స్ అయితే ఒక 4-5 రూపీస్ ఆర్ 5 to 10 రూపీస్ రేంజ్లో ఉంది. ఈ ప్రైస్ డిఫరెన్స్ ఎందుకంటే వాళ్ళ పెట్రోల్ ఆఫర్ చేసే అడ్వాంటేజెస్ వల్ల. సో ప్రతి పెట్రోల్ బంక్లోనూ ఒకే క్వాలిటీ అయిన పెట్రోల్ మనకైతే దొరకదు. సో మీరే ఆలోచించండి, మీరు పెట్రోల్ మీద ఖర్చు పెట్టే డబ్బుకు న్యాయం జరుగుతోందో లేదో. వీడియోస్ కానీ నచ్చితే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కన్సిడర్ చేయండి. దాని పక్కనే ఉన్న గంట బటన్ కూడా కొట్టండి. సో నేను ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేస్తానో వెంటనే మీకు తెలుస్తుంది.